అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దళిత యువకుడిని తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్ చిత్రహింసలు పెట్టి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న జై భీమ్ అధ్యక్షులు బీసీ నాయకులు లాయర్ హరి సమావేశంలో పాల్గొన్నారు. దాని ముందు ఏం జరిగింది ఏం కథ ఆలోచన చేసుకోకుండా ఆయన సడన్గా ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను. నాకు ఏం కావాలంటే నాకు న్యాయం కావాలి. దానివల్ల నాకు షార్ట్ ట్రీట్మెంట్ వల్ల రెండు చెవులకు ఈ ముక్కు పెట్టినారు. ఈ చెయ్యి అనేది సలుపుతుంది, కాలు సలుపుతుంది. తర్వాత హెడ్ ఇది సలుపుతాను అనేది బండికి వెళ్తున్నప్పుడు నాకు ఇట్లా తలకాయ అనేది జువ్వు అని అదురుతుంటారు. మీరేం పని చేస్తారు? నేను డ్రైవర్గా పనిచేస్తాను. ఐసీ డ్రైవర్. ఇప్పుడు హమీద్ ఖాన్ సిఐ తాడిపత్రి సిఐ గారు నువ్వేం చేసినావు అంతకుముందు? ఫ్రెండ్స్ వల్ల గొడవ జరిగింది. ఫ్రెండ్స్ వల్ల గొడవ జరిగింది. అంటే కరెంట్ షాక్ పెట్టినాడా? కరెంట్ షాక్ పెట్టినాడు సార్. ఈ చెవుకు విచారణ ఏం లేకుండా సార్ అనేది ట్రీట్మెంట్ పెట్టారు. దానివల్ల ఈ షాక్ వల్ల హిజార్ అనేది లావు వాసినది. నేను బయట కేసు పెట్టిన వాళ్ళు వచ్చారు. మళ్ళీ తర్వాత మార్కెట్ పోయినాక కేసు వ్యాపార తీసుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళని కూడా విచారించినారా? వాళ్ళని ఏం విచారించలేదు. వాళ్ళు చెప్పిన మాటలు విని సార్ నా మీద డైరెక్ట్ గా తీసుకున్నారు. కేసు పేరు వచ్చేసి రంజిత్ సార్. ఆయన ఏం పని చేస్తాడు? ఆయన నల్లబండల కాలేజీలో పనిచేస్తాడు. అంటే మీకు ఏమన్నా ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినాయా? ఏం జరగలేదు సార్. ఫస్ట్ టైం గొడవలు ఎలా జరుగుతాయి మీ ఇద్దరికి వాళ్ళకి వీళ్ళకి? ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవ ఏంటంటే ఒక మందుగాడు వచ్చిన గొడవ. వాళ్ళు నా ఇంటి వరకు వచ్చి బలవంతంగా జరుపుకొని ఎన్ని రోజులు అయింది ఇది జరగబట్టి? 24 తేదీ. పోయిన నెల 24, ఈ నెల. అంటే షాక్ పెట్టేంత అవసరం ఏమొచ్చింది సిఏ గారికి? ఎంతమందికి పెట్టినాడు అట్లా? అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చేసిన బహుజన సోదరులకు అలాగే మీడియా మిత్రుల సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలుపుకుంటున్నాను. ఈరోజు అనంతపురం జిల్లా జీజీఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి ముఖ్య కారణం ఏమనగా మొన్నటి రోజున ఒక దళితుడైన రామ్ గురువయ్య గారికి జరిగిన అన్యాయం గురించి ఇక్కడ వచ్చిన బీసీ వర్గాలందరూ కూడా ఆయన సపోర్టెడ్గా ఆయన అండగా నిలబడడానికి జై భీమ్ భారత్ పార్టీ కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అందరికీ చెప్తున్నా. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పాలనలో ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వానికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అయ్యా, దళితుల్ని టార్గెట్ చేసుకుని దళితుల మీద అఘాయిత్యాలు చేస్తున్న వారందరినీ కూడా మీరు ఆపలేకపోతున్నారు. ఎందుకు